ఇక్కడితో అయిపోలేదు. టైం కోసం చూస్తున్నాం. మొన్న మా బలం మాత్రమే సరిపోలేదు, కానీ మా సంకల్పం బలమైంది. మరింత పట్టుదలతో మళ్లీ వస్తాం అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. విపక్షాల తీరును తప్పుపడుతూ సీరియస్ కామెంట్స్ చేశారు. संविधान संशोधन पर विधेयक पर आगे की कार्रवाई करना संभव नहीं है. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాల తీరుపై నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రయోజనాల కోసం, నారీ శక్తి సాధికారత కోసం తాము బిల్లును తీసుకువస్తే స్వార్థ రాజకీయాల కోసం ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, డిఎంకే, టీఎంసీ పార్టీలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని, ఆ కుటుంబ పార్టీలు మహిళలను ఎదగనీయవని మోదీ ఆరోపించారు. ప్రతిపక్షాలు ఓడించింది బిల్లును మాత్రమే కాదని దేశ మహిళా శక్తిని మండిపడ్డారాయన. నారీ శక్తిలో సవరణలు చేయలేకపోయావని, అందుకు దేశంలోని తల్లులందరికీ తాను క్షమాపణలు చెప్తున్నట్టుగా ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్, डीएमके, टीएमसी, सपा जैसी परिवारवादी पार्टियां खुशी से तालियां बजा रही थी. महिलाओं से उनके अधिकार छीनकर ये लोग मेजे थपथपा रहे थे. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పాపం వారిని వదిలిపెట్టదని, దేశ మహిళలు అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. మహిళలు తమ హక్కుల కోసం 40 ఏళ్లుగా పోరాడుతున్నారని, వారి ఆ కలను నిజం చేస్తే 2029 నుంచే దీన్ని అమల్లోకి తెచ్చేందుకు చేపట్టిన పవిత్ర ప్రయత్నాన్ని అడ్డుకున్నారని మోదీ మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రాయశ్చితం చేసుకోవాలన్నారు మోదీ. ये 40 साल से लटके हुए नारी के हक को 2029 के अगले लोकसभा चुनाव से उसका हक देने का संशोधन था. नारी शक्ति बंधन संशोधन ईमानदारी के साथ किया गया एक पवित्र प्रयास था. नारी को भारत की विकास यात्रा में सहयात्री बनाने, మహిళా రిజర్వేషన్ బిల్లును తాము క్రెడిట్ కోసం తీసుకురాలేదని, కావాలంటే ఆ క్రెడిట్ ను విపక్షాలే తీసుకోవచ్చని ప్రతిపక్ష నేతలకు సూచించినట్టుగా మోదీ తెలిపారు. అయినప్పటికీ మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు భ్రూణ హత్యకు పాల్పడ్డాయని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బిల్లు ఆమోదానికి అవసరమైన 66% ఓట్లు లభించినప్పటికీ దేశంలోని 100% మహిళల మద్దతు తనకే ఉందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్డీఏ సంకల్పం అత్యుత్తమైంది, మా ప్రయత్నం ఆగిపోదు, మరింత పట్టుదలతో ముందుకు వస్తామన్నారు. बीजेपी एनडीए का संकल्प अक्षुण्ण है. कल हमारे पास संख्या बल नहीं था, लेकिन इसका मतलब ये नहीं है कि हम हार गए. हमारा आत्मबल अजय है. हमारा प्रयास रुकेगा नहीं, हमारा प्रयास थमेगा नहीं. हमारे पास आगे अभी और मौके आएंगे. हमें आधी आबादी के सपनों के लिए, देश के भविष्य के लिए इस संकल्प को पूरा करना ही है. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలనే సంకల్పం నెరవేరే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల అడ్డంకులను అధిగమించి మహిళా సాధికారత దిశగా మోదీ సర్కార్ నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో చూడాలి.